ఒకప్పుడు భయంతో బ్రతికిన నగరం గంజాయి మాఫియాల గూటిగా మారిన నగరం, భూ కబ్జాలతో సామాన్యుడు కన్నీళ్లు చూసిన నగరం. భూ బకాసుర్ల చేతిలో కబ్జాకు గురైన తన స్థలాన్ని కాపాడాలంటూ ఒంగోలు నగరానికి చెందిన మహిళ ప్రభావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులో గత కొద్ది రోజులుగా వందల సంఖ్యలో నకిలీ రిజిస్ట్రేషన్ల వ్యవహారం కలకలం రేపింది. గొడవలు, దౌర్జన్యాలు, అరాచకాలతో ప్రజలను వణికించిన కాలం. వ్యాపారం చెయ్యాలంటే భయం, పెట్టుబడి పెట్టాలంటే అనిశ్చితి. ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేసిన రాక్షస పాలన. కానీ 2024లో ఒంగోలు ప్రజలు చరిత్ర తిరగరాశారు. అరాచకానికి అడ్డుకట్ట వేశారు. గంజాయి పాలనకు గుడ్ బై చెప్పారు. భూ కబ్జాదారుల గర్వాన్ని నేలమట్టం చేశారు. అభివృద్ధికి, ప్రశాంతతకు, ప్రజాపాలనకు జై కొట్టారు. ప్రజల ఆశయాలకు ప్రతీకగా, అభివృద్ధికి అసలైన బ్రాండ్గా, ఒంగోలు భవిష్యత్తుకు భరోసాగా నిలిచిన నాయకుడు. 2014 నుంచి 2019 వరకు ఒంగోలు అభివృద్ధికి బలమైన పునాదులు వేసింది ఎవరు? 2024 నుంచి ఈ రోజు వరకు ఒంగోలు రూపురేఖలు మార్చుతూ ప్రతిరోజు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది ఎవరు? ఒంగోలు నగరానికి శిల్పి ఎవరు అంటే, అభివృద్ధికి ఆర్కిటెక్ట్ ఎవరు అంటే, ప్రజల హృదయాల్లో వినిపించే ఒకే ఒక్క పేరు. ఈ రోజు ఒంగోలు మారింది. ప్రజల జీవితాల్లో ప్రశాంతత వచ్చింది. కుటుంబాలు భయం లేకుండా జీవిస్తున్నాయి. వ్యాపారాలు ధైర్యంగా ముందుకు సాగుతున్నాయి. యువత ఆశతో భవిష్యత్తును చూస్తోంది. ప్రతి వీధిలో భద్రత కనిపిస్తోంది. ప్రతి మనసులో నమ్మకం పెరిగింది. ఎక్కడ చూసినా అభివృద్ధి జాడలే. శుభ్రమైన రహదారులు, అత్యాధునిక డ్రైనేజ్ వ్యవస్థలు, అందంగా తీర్చిదిద్దిన పార్కులు, ఆకర్షణీయమైన డివైడర్లు, ప్రజలకు చేరుతోన్న సంక్షేమ పథకాలు, అవసరమైన కుటుంబాలకు అండగా నిలిచిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ప్రతి వర్గానికి న్యాయం చేసే ప్రజాపాలన. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఒంగోలు భవిష్యత్తును తిరిగి నిర్మిస్తోన్న మహోద్యమం. పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు ఒంగోలు గురించి ఆలోచిస్తూ, కార్యకర్తలకు అండగా, సామాన్య ప్రజలకు ధైర్యంగా, ప్రతి సమస్యపై వెంటనే స్పందించే నాయకత్వం. అందుకే ఈ రోజు ప్రజలు గర్వంగా చెబుతున్నారు, రాక్షస పాలనకు చరమగీతం పాడి గంజాయి పాలనను గద్దెదించి భూ కబ్జాలకు చెక్ పెట్టి ఒంగోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలబెట్టగల నాయకుడు. ప్రకాశం జిల్లా చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి వందనాలు, హృదయపూర్వక ధన్యవాదాలు.